ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కమలాపూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి వారికి భోజనాన్ని అందజేశారు పుల్ల వంశస్థులు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే సఫాయి కార్మికుల సేవలు ఎనలేనివని కొనియాడారు. సఫాయి కార్మికుల సేవల వలనే మనం ఆరోగ్యంగా ఉంటున్నామని అన్నారు. వారు ఒక్కరోజు విధులు ఆపివేస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేదని అన్నారు. వారి నిరంతర కృషి, శ్రమ వలన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని తెలిపారు. అటువంటి కార్మికులను ఈ రోజు సన్మానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుల్ల కొమరయ్య, పుల్ల రామస్వామి, పుల్ల శ్రీనివాస్, శోభన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేడే సందర్భంగా మా పుల్ల ఫ్యామిలీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో ద మోస్ట్ వర్కర్స్ ఎవరంటే నిరంతరం గ్రామాన్ని శుభ్రం చేస్తూ అసలు వాళ్ళ శ్రమను కూడా ఎవరు గుర్తించరు. కానీ ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళని గుర్తించలేని సొసైటీలో తప్పకుండా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళను గుర్తించి సన్మానించడం ద్వారానే మరొకసారి వాళ్ళ యొక్క వర్క్ ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు అనే ఉద్దేశంతో మా పుల్లా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు సన్మానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు సన్మానం అంటే మన జాతిని మొత్తం సన్మానించడమే. ఎందుకంటే నిరంతరం మన రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయని చూస్తున్నాం తప్ప శుభ్రం చేసిన వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి. ఏదైనా జంతు కలబరాలు పడి వాసన వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తే మళ్లీ పోయి వాళ్ళు శుభ్రం చేసే పరిస్థితి. అంటే గ్రామంలో ఆరోగ్యంగా ఉంటారంటే కారణం సఫాయి కార్మికులు. కాబట్టి ఆ కార్మికులని గుర్తించి మనం ఎప్పుడైతే సన్మానించుకుంటామో అప్పుడే సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపును మనం ఇచ్చిన వాళ్ళమవుతామని భావించి మా పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో మా నాయకత్వం అందరూ కూడా భావించి ఈరోజు సఫాయి కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ కార్మిక వర్గం చైతన్యం కావాలి, తమ హక్కుల కోసం పోరాడాలి. రాబోయే కాలంలో తమ హక్కులు నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు పోరాట స్ఫూర్తి తప్ప వేరే కాదని గతంలో 1884లో చికాగో నగరంలో ఏర్పాటు చేసిన కార్మిక పోరాట చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను పునరావృతం అయితేనే ఇప్పటివరకు మన హక్కులను మనం ఆల్రెడీ సాధించుకున్నాం. కానీ ఈ రోజు క్రమంగా హక్కులు పోతున్న క్రమంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఇలా రెగ్యులర్ సిబ్బంది లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి రెగ్యులర్ పోస్టులను కూడా సాధించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళలో యూనిటీ రావాలి, వాళ్ళ సమాజం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసాం. దాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చిన అందరికీ కూడా మా సన్మానాన్ని స్వీకరించిన గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మరీ ప్రత్యేకమైన మా పుల్లా ఫ్యామిలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.